అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి తదితర రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. హిందూ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపద, ఐశ్వర్యం, ధనం, అదృష్టం కలుగుతాయి. వస్తువులు, ధాన్యాలు, చెట్లు, మొక్కలు, పూలు, ఆకులు, ఆహార పదార్థాలను లక్ష్మీదేవితో సమానంగా పరిగణిస్తారు. ఇలా 12 రకాల గుర్తులను మాత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అవేంటో చూద్దాం. 1. బంగారం. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యానికి ప్రతీక. బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. హిందూ పురాణం ప్రకారం బంగారు నాణేలు ఉన్న కుండను అమ్మవారి వద్ద ఎప్పుడూ ఉంటుందట. ఈ కుండల నుంచే బంగారు నాణేలను తన భక్తులకు ప్రసాదిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఫోటోలో కూడా కుండల నుంచి బంగారు నాణేలు ఖాళీ ప్లేట్లో పడుతున్నట్లు ఉంటుంది. 2. తామర పువ్వు. తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. లక్ష్మీదేవి తామర రేకుపై కూర్చొని ఉంటుంది. అందుకే తామర పువ్వులు మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు వేస్తూ ఉంటారు. తామర పూలతో అభిషేకం చేస్తారు. తామర పూలు సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. 3. ఏనుగులు. ఏనుగులు అంటే లక్ష్మీదేవికి మక్కువ. తెల్ల ఏనుగులపై స్వారీ చేయడానికి అమ్మవారు ఇష్టపడతారని నమ్ముతారు. కమలాదేవి అవతారం ఎత్తినప్పుడు 4 ఏనుగులు లక్ష్మీదేవికి కనకాభిషేకం చేశాయి. ఇలా ఏనుగులు కనకాభిషేకం చేస్తున్న ప్రతిమలు చాలానే ఉన్నాయి. అందుకే ఏనుగులను అమ్మవారికి ప్రతిరూపంగా భావించి మొక్కుతారు. 4. స్వస్తిక్. దీపావళి పండుగలకు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం సాంప్రదాయం. ఈ పూజలు చేసే ముందు గోడలపై, పూజాపీఠంపై స్వస్తిక్ గుర్తును వేస్తారు. ఈ గుర్తు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆమెని సంతోషపరచడానికి ఈ స్వస్తిక్ గుర్తును గీయడం సాంప్రదాయం. గుడ్లగూబ. చాలామందికి గుడ్లగూబ అంటే భయపడతారు, మరికొందరు అసహ్యించుకుంటారు. కానీ హిందూ పురాణాలలో గుడ్లగూబను ఎంతో గౌరవించారు. ఇది లక్ష్మీదేవి వాహనం. అందుకే అమ్మవారిని ఉల్కా వాహిని అని సంబోధిస్తారు. 6. స్త్రీ. హిందూ మతంలో పవిత్రమైన చిహ్నాలలో స్త్రీ ఒకటి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని స్త్రీ అని పిలుస్తారు. అందుకే స్త్రీ అనే పేరును పూజ గదిలో గోడపై రాస్తూ ఉంటారు. లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో అమ్మవారి గద్దెపై స్త్రీ అని రాస్తారు. 7. మట్టి దీపం. చీకటిని పారదొల్లే అమ్మవారిగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అందుకే మట్టి దీపాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. రోజు మట్టి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 8. ఒంటి కన్ను కొబ్బరికాయ. కొబ్బరికాయలను ఒలిచినప్పుడు కాయపై 2-3 కన్నులు ఉంటాయి. అయితే కొన్నింటిపై కేవలం ఒకే కన్ను ఉంటుంది. వీటిని ఏకాకి నారియల్ అంటారు. వీటిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. మిగతా కొబ్బరికాయల మాదిరిగా ప్రసాదంగా వాడరు. శ్రీయంత్రం. శ్రీయంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి, త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం అన్ని యంత్రాల కన్నా శ్రీయంత్రం శక్తివంతమైనది. శ్రీయంత్రం అమ్మవారి నివాసంగా భావిస్తారు. 10. ఓం. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన అక్షరం ఓం. లక్ష్మీదేవి మంత్రాలన్నీ ఓం అనే ప్రారంభం అవుతాయి. ఓం అంటే పరమ సత్యం. అందుకే అమ్మవారికి ఈ అక్షరం అంటే అంత ఇష్టం. ఓం వేద మంత్రం. దీనిని పఠిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. 11. ధాన్యం. తృణ చిరు ధాన్యాలు అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి అష్టరూపాలలో ధాన్యలక్ష్మి అవతారం ఒకటి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధాన్య వృద్ధి ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. 12. గవ్వలు. గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు పసుపు గవ్వలను సమర్పించడం సాంప్రదాయం. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని
విశ్వాసం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.